స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. యేసునాథుని మేలులో తలచి, యేసునాథుని మేలులో తలచి, స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో ప్రోచి నడిపింతివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. కాడంధకారములో కన్నీటిలో ఎలలో, కాడంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. సజీవయాగముగా మన శరీరమునర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నంద శోధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నంద శోధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్చితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యము నేర్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నేర్చితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. పాడెదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పాడెదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా, ప్రభు యేసు
యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాదుని మేలులు తలచి యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 462 పాట. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో వెడలెదము ఆదరణయు అధిక బలమును ఆత్మకార్యమును అవనిలో అందరి రాక్షయులు ఆదర్శంబౌ ఆయన వాక్యమే ఆదర్శంబౌ ఆయన వాక్యమే అనితము మనకిల మార్గము చూపగా అనితము మనకిల మార్గము చూపగా జయ ప్రభు యేసుని వెంబడించుచు నడచెదము యేసుతో జయముగా వెడలెదము వీరోదులు మమ్ము చోటగా దరి చేరదామేసు ప్రభుని దరి చేరదామేమో రాత్రి దురాసల డాంబములన్నిటి రాత్రి దురాసల డాంబములన్నిటి మైత్రిని వీడి నడచెదం యేసుతో మైత్రిని వీడి నడచెదం యేసుతో జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో వెడలెదము మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను నీదగు మాదిరి జాడలను మా పాదములను తోచినకుండగా మా పాదములను తోచినకుండగా మాకిడు బలమును ఈ కృపదినమున మాకిడు బలమును ఈ కృపదినమున
కొరకై నీవు నడచిన మార్గము చూడగను మేము మార్గము చూడగను మేము మా రక్షకని అడుగు జాడలు మా రక్షకని అడుగు జాడలు మరువక విడువక నడువక కృపనిడు మరువక విడువక నడువక కృపనిడు జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసు ఎడలెదము ఇహపరముల నిన్ను కాక ప్రేమతో ఎవరిని కొలిచెదము ఎవరిని ప్రేమింపవసమే విహరించెదము యేసుని వెంబడి విహరించెదము యేసుని వెంబడి మహిమరాజమున యేసుని కొలువగా మహిమరాజమున యేసుని కొలువగా జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము దేవుని సన్నిధిలో పగిలిన హృదయముతో పాడెదను స్తుతి గీతం జీవిత కాలము నా జీవిత కాలము దేవుని సన్నిధిలో పగిలిన హృదయముతో పాడెదను స్తుతి గీతం జీవిత కాలము నా జీవిత కాలము హల్లెలూయా 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 ఎన్నెన్ని ఊహలు నాలో చెలరేగిచున్నవి మనసు నెమ్మది లేక కుమిలిపోయాను ఎన్నెన్ని ఊహలు నాలో చెలరేగుచున్నవి మనసున నెమ్మది లేక కుమిలిపోయాను సన్నిధిలో ప్రార్థింపగా నీ సన్నిధి ప్రార్థింపగా నెమ్మది దొరికేను నాకు శాంతి దొరికేను నాకు నెమ్మది దొరికే నాకు శాంతి దొరికేను నాకు హల్లెలూయా 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 దేవుని సన్నిధిలో పగిలిన హృదయముతో పాడెదను స్తుతి గీతం
జీవిత కాలము నా జీవిత కాలము ఎన్నెన్ని ఆపదలు నన్ను చుట్టి మూటిన శోధన బాధలు నన్ను ఆవరించిన ఎన్నెన్ని ఆపదలు నన్ను చుట్టి మూటిన శోధన బాధలు నన్ను ఆవరించిన సన్నిధిలో ప్రార్థించగను నీ సన్నిధిలో ప్రార్థింపగను తొలగును శోధనలు తొలగు వేదనలు తొలగు శోధనలు తొలగు వేదనలు హల్లెలూయా 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 దేవుని సన్నిధిలో పగిలిన హృదయముతో పాడెదను స్తుతి గీతం జీవిత కాలము నా జీవిత కాలము. హల్లెలూయా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీదు నీవే గదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారని వీరని ప్రేమినయ్యా, నన్ను మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీరని ప్రేమే నీదయ్యా, నన్ను మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేళను తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేళను తలచుకొందును అనుదినం, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా, నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమీ చెల్లించలేనయ్యా,
భరించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, దూరమైతిరి ఆప్తులు విడచిపోయిరి నాగితులు, దూరమైతిరి ఆప్తులు విడచిపోయిరి నాహితులు, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతోషముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతోనే సాగెదను, ఆనందముతోనే సాగెదను. ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, ప్రేమించి నన్ను వెతకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతోనే సాగెదను, ఆనందముతోనే సాగెదను. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి, అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి, నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి, నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి,
హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతోనే సాగెదను ఆనందముతోనే సాగెదను మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మతో నన్ను నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతోనే సాగెదను ఆనందముతోనే సాగెదను. హల్లెలూయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనానే వారిని పగలరా వరదూతలైనానే 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 వారిని పగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా నిరూపమా బలబుద్ధి నీదే ప్రభావ నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నీదే ప్రభావ పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రాక్షంతో కరుణా సముద్ర నరులను రాక్షంతో నరులను రాక్షంతో నరులను రాక్షంతో కరుణా సముద్ర పరిశుద్ధ
మగుణాత్మ వరములడోనాత్మ పరిశుద్ధ మగుణాత్మ వరములడోనాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడోమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడోమా జనక కుమారాత్మలను దేవా జనక కుమారాత్మలను దేవా గణ మహిమా చేలోన గణరా నిత్యమోగా గణ మహిమా చేలోను గణ మహిమా చేలోను గణ మహిమా చేలోను గణరా నిత్యమోగా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగ ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము కీర్తన గ్రంథము 111వ సంకీర్తన వాక్య ప్రతివాక్యంగా చదువుకుందాం. కీర్తన గ్రంథము 111. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములనియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థముతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ప్రభు తన వాక్యం వెనుకలు దీవించిన గాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కొద్ది నిమిషాలు దేవుని నామములో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ఈ 2024వ సంవత్సరం ప్రారంభ దినము నుండి మరి డిసెంబర్ నెల 29వ తారీఖు వరకు దేవుడు మనలను ఆయన కాపుదల్లో భద్రపరిచి సజీవ లెక్కలో చేర్చి ఉంచినందుకు దేవునికి మనం వందనాలు తెలియజేసుకుందాం. అనేక మంది మన ప్రియులు ఈ సంవత్సరం ఈ దినాన్ని చూడలేక ఈ లోకయాత్ర చాలించిన వారై ఉన్నారు. వారికంటే మనం కనులేం కాదు, కానీ దేవుని కృపచేతనే దినం మనం చూడగలుగుతున్నాం. కనుక ఎవరైతే వారి ప్రియులను కోల్పోయారో వారి కుటుంబాలందరికీ ఆదరణ దయచేయాలని ప్రభు సంఘంలో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి మొన్నటి దినమందు మన సహోదరి కర్లపూడి అనిత యొక్క సహోదరి లేదమ్మ మరి ప్రభు సంఘం నిద్రించింది. ఆ కుటుంబంతో ఆదరణ దయచేసి ప్రార్థన చేయండి. అనేక మంది దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వారు ఉన్నారు.
వారి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా మరి సాతులూరి శ్రీను అనేటువంటి సహోదరుడు గుండె బలహీనతతో బాధపడుతున్నాడు. గుండె దడతో బాధపడి తన కొరకు ప్రార్థన చేయండి. మా స్నేహితుడు పురుషోత్తం పురుషోత్తం అటువంటి ఆయన గుండె ఆపరేషన్ చేయించుకుని బైపాస్ సర్జరీ చేశారు. మరి తన యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత మనము తదుపరి రెండు దినాల్లో ఈ యొక్క సంవత్సరాన్ని దాటి కొత్త సంవత్సరాలు ప్రవేశించబోతున్నాం. దేవుడు మనందరికీ దీర్ఘాయుష్యం దయచేసి మరి నూతన సంవత్సరం ప్రవేశించేలాగిన ప్రభు సహాయం దయచేయాలని ప్రార్థన చేయండి. ఇంతవరకు బిడ్డల చదువులో తోడుగున్నారు. ఇక ముందును ప్రభు సహాయం దయచేసి రానటువంటి సంవత్సరం మరి బిడ్డల జీవితాల్లో ఆశీర్వదించిన సంవత్సరంగా అన్నింటిలో విజయాన్ని దయచేసి వారి సంవత్సరం ఉండలాగిన ప్రార్థన చేయండి. అనేక మంది వివాహాల కొరకు సిద్ధపడిన బిడ్డలు ఉన్నారు. అనేక మంది నూతనంగా గతపరచబడిన వారు ఉన్నారు. దేవుడు వారందరి జీవితాల్లో ఆశీర్వాదం దయచేలాగిన ప్రార్థన చేయండి. అనేక మంది సంతానం లేని వారు ఉన్నారు. దేవుడు వారికి సంతానం దయచేసేలాగిన సంతానం మరి గర్భవతులు ఉన్నారు. దేవుడు వారికి మరి కాలంలో స్వచ్ఛమైన కానుపు దయచేసేలాగిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. అన్ని కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులను ప్రభు దూరం చేసి ఆర్థిక సమస్యలు దూరం చేసి సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. అనేక మంది వ్యసనాలకు బానిసైనటువంటి వారు ఉన్నారు. త్రాగుడికి, చూడడానికి, ఈ విధంగా రకరకాలైనటువంటి వ్యసనాలకు బానిసైనటువంటి వారు ఉన్నారు. దాని ద్వారా వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కనుక దేవుడు వారందరి జీవితాల్లో మార్పు తీసుకురావాలని మరి రానటువంటి సంవత్సరం మంచి సంవత్సరంగా మనకు ఉండాలని మేము ప్రార్థన చేద్దాం. మరి సంవత్సరం వాతావరణంలో దేవుడు అనేక మార్పులు తీసుకొచ్చాడు. దేవుని కృప చేత మరి మనకు మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. దేవునికి వందనాలు. మరి ఇంకాను రైతులు కోతలు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. పంట సమకూర్చుకునే వారు ఉన్నారు. వారందరి పంట సమకూర్చుకునేలాగా దేవుడు వారికి సహాయం చేసి ప్రార్థన చేద్దాం. రెండవ పైరుగా పెట్టబడినటువంటి మినుము, పెసర, మొక్కజొన్న, దైవసాదులైనటువంటి పంటలు దేవుడు మంచిగా ఫలసాయం ఇచ్చేలాగిన వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత సంఘంలో ఇంకెందరైతే బలహీనంగా ఉన్నారో వారందరూ దేవుడు ముక్తి స్వస్థపరచేలాగిన వారి కొరకు ప్రార్థన అందరూ కలిసి 5 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత మరి పోలేండి మరీ మొత్తం మనల్ని ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, జీవన గల మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ కృపా కనికరముల చేత మా ప్రభా నేను 2024 సంవత్సరాన్ని ప్రారంభ దినం నుండి ఈ డిసెంబర్ మాసం 29వ దినం వరకు అనుభవించే ఆరోగ్యం, ఆయుష్ను మీరు మాకు ఇచ్చేందుకు వందనాలు. అనేక శోధనలు, విపత్తులు, విడుపులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, అవమానాలు మా ప్రభా మమ్మల్ని వెంటాడాయి. వాటన్నిటిని మమ్మల్ని తప్పించి మా ప్రభా మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి వందనాలు. ఆయన సాతానుడు ఎన్ని విధాలుగా మమ్మల్ని శోధించడానికి ప్రయత్నం చేసినా వాడిపై మాకు విజయం ఇచ్చినందుకు మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మీ సన్నిధిలో మా ప్రభా మేము నమ్మకంగా మీ సాక్షులుగా జీవితం నేర్చుకుని విడుకొనిచ్చున్నాం. మా దేశాలను జీవించండి, ఇశ్రాయేల్ దేశాన్ని జీవించండి ప్రభా. అదేవిధంగా నాయన సర్వ ప్రపంచం ఎంతటా ఎక్కడెక్కడైతే మీ నామం పేరిట ఆరాధన జరుగుతున్న అన్ని చోట్ల జరుగుతుంది నాయన. అనేక ప్రాంతాల్లో క్రైస్తవ వ్యతిరేకత నడుస్తుంది. అయినా చర్చిల్లో ఆరాధన జరుపుకోకుండా చేసేటువంటి వారు ఉంటున్నారు. ఆయన మతోన్మాదులను మార్చండి. ఆయన వారి యొక్క జీవితాల్లో మీ కార్యాలు చేసి వారు మీ సాక్షులను నిలబడగట్టు గాయం తెచ్చేయండి. ఒకప్పుడు సౌలును మా ప్రభా పౌలుగా మార్చిన దేవుడవు, అనేక మంది ఉగ్రవాదులను మార్చిన దేవుడవు మా ప్రభా. మా దేశంలో మా ప్రాంతం ఉన్నటువంటి మతోన్మాదులు కూడా మార్చమని వేడుకొనిచ్చుకున్నాం. దేవా మీకే వందనాలు. ఆయన మా సంఘం ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది బలహీనగా ఉన్నారు. ఆయన సాతులేరి దీన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. ముచ్చండి ఆ బిడ్డటువంటి గుండె దడను మీరు స్థిరపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అయినా మా సోదరుడు పులిపాటి పురుషోత్తాన్ని మీరు ముచ్చండి. తన బైపాస్ సర్జరీలో మీరు సహాయం చేశారు. ఇంకా సంపూర్తి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రభావ మీకు వందనాలు. అనేక మంది మా ప్రభావ ఈ సంవత్సరంలో మరి ఈ దినాన్ని చూడలేక మృతి చెందినటువంటి వారు ఉన్నారు. మా ప్రభావ వారందరి కుటుంబాల్లో కావాల్సిన ఆదరణ దయచేయండి. ప్రభావ మేము సంవత్సరాంతంలో విన్నాం. మరి కొన్ని దినాల్లో మా ప్రభావ నూతన సంవత్సరం ప్రవేశం సిద్ధపడుచున్నాం. మరొక నిరీక్షించగలిగిన జీవితాన్ని మీకు నాకు దయచేయండి. ప్రభావ దీర్ఘకాల జబ్బులతో, డయాబెటీస్తోను, గుండె జబ్బులతోను, బీపీతోను, మా ప్రభావ కిడ్నీ సమస్యలతోను, లివర్ సమస్యలతోను, గ్యాస్ జబ్బులతోను, అయా అదేవిధంగా నడువు నొప్పులతోను, క్యాన్సర్ జబ్బులతోను, పక్షవాతంతోను, ప్రభా రక్తలేమితోను, చర్మవ్యాధులతోనూ బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని స్వస్థపరచండి. థైరాయిడ్తో బాధపడే వారిని స్వస్థపరచండి. ప్రభా మీకు వందనాలు. ఇంకా మా ప్రభా కుటుంబాల్లో
ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు వారిని చేస్తపరచు, వారి అవసరం తీర్చండి. గర్భవతులు వారి కాలచక్రం కాంతి దయచేయండి. సంతానం లేని వారి లోపాలు సర్వ సంతానం దయచేయండి. చేతి వృత్తులు చేసిన బిడ్డలు ఉన్నారు, వారందరూ తోడుగా ఉన్నారు ఆయన. అప్పుల బాధలను ప్రతి వారు మీరు బయటపడవేయడం జరుగుతున్నాం. దేవా మీకే వందనాలు. ప్రతి శాతాన్ని శోధం వేసిన బంధిస్తున్న ప్రతి వారిపై విజయాన్ని దయచేయండి. మా సంఘం దీవించిన సంఘ సరిహద్దు విషయాల పట్ల సంఘాత్మ విజయాన్ని దయచేయండి. ప్రతి వారికి మీ పట్ల ఆసక్తిని దయచేయండి. ప్రతి వారు మా ప్రభ మీ సన్నిధిలో మోకరించి మీ తర కనిపెట్టి జీవితం దయచేయండి. వేషధారణ జీవితం మనం దూరం చేసి మా ప్రభా నిజమైన క్రైస్తవ జీవితం దయచేయండి. ప్రభా మీకు వందనాలు వందనాలు వందనాలు. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం మా ప్రభా ఆత్మీయంగా బలపట్టకు సహాయం తెచ్చేయండి. విద్యాభ్యాసం మంచి విజయాన్ని దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే పిల్లలకు ఉద్యోగాలు దయచేయండి. మీ సహాయం దయచేయండి. ఇంతగా నన్ను ప్రేమించుటకు నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించుటకు నీ రూపము నాలో రూపించుటక ఏది నాయడని కొన్న నిత్య సంకల్పమా నాయడని కొన్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించుటకు నీ రూపము నాలో రూపించుటక స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ జీవము కలిగిన తండ్రి నీ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. పునరుద్ధాన దినము ఆదివారము దినము పండుగ దినముగా మరలా మీకు మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినములో ప్రభువా నాయన మేము అన్ని పనులు సమకూర్చుకుని నీ పాద సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ప్రభువా మేముండులాగా నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎవ్వరికి లేని ధన్యత అందరూ ఉండవచ్చు, కానీ అందరికీ ఉండదు ప్రభువా ఈ ధన్యత. అనేకులు ప్రభువా రాలేరు నీ పాద సన్నిధికి, వద్దామనుకుని కూడా రాలేరు ప్రభువా. చూడాలనుకుని కూడా నీ కార్యాలు నిజముగా చూడలేరు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ జనం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిం పొందినందుకు నీకు వందనాలు. ఆరాధనలో మీరున్నందుకు మీకు వందనాలు ప్రభువా. తిరిగి లేఖన భావంలోనికి నీ దైవదాసులు మంచి సమయంలోనికి వెళ్ళబోచుండగా దేవా అయ్యా నూతన శక్తి నూతన బలము నూతన ఆరోగ్యము దయచేయమని ప్రభువా. రెండంతల ఆత్మతో మాట్లాడటకు సహాయం దయచేయమని ప్రభువా. నోటికి బోరగా ఉండమని మాట్లాడుచున్నాము తండ్రి. వచ్చిన బిడ్డలు మీరు అందరూ దీవించండి ప్రభువా. రావాల్సిన బిడ్డలు నడిపించండి ప్రభువా. అయ్యా మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంత అంటున్నావు కదా అయ్యా నీకు వందనాలు. నాకిచ్చిన తలంతులు ప్రభువా నాయన. అయ్యా ప్రార్థించే నాయన అయ్యా ధన్యత నీవు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాకు ఇచ్చిన తలంతా నేను భూమిలో పాతి పెట్టుకోకుండా ప్రభువా నాయన. అయ్యా నాయన నేను నీవు జ్ఞాపకం చేసుకున్న ప్రభువా నన్ను ఈ విధముగా వాడుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవా నీకే వందనాలు ప్రభువా. అందరికీ ఉండదా ఈ అర్హత దేవా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ప్రార్థించటం పాటలు పాడటం కూడా ప్రభువా అయ్యా నీకు ఇష్టమైతేనే కదా దేవా నీకు వందనాలు ప్రభువా. దేవా నీకు వందనాలు. అయ్యా మా మధ్య మా కుటుంబాల ప్రభు అనేకులు దాటి వెళ్ళారు అయ్యా నీకు వందనాలు. తిరిగి ఇంటికి వస్తామని కూడా ఆస్తిపడి వెళ్ళిపోయారు, కానీ రాలేకపోయారు అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఆరిపోయిన దీపాలు మా నాయన మీరు జ్ఞాపకం చేసుకొచ్చారు. ఎదరాల పక్షాన్ని మీరు ఏం చేయాలండి నాయన. బిడ్డలకు కావాల్సిన సహాయం దయచేయండి ప్రభు. అయ్యా బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభువా. ఎదవరాలతో మీరు మాట్లాడేవి కాదయ్యా. అయ్యా రేపటి ఎదవరాలని ప్రభు కరువు దినాల్లో తండ్రి అయ్యా నాయన నీళ్లు తీసుకుని ప్రభు కొంచెం రమ్మన్నప్పుడు అయ్యా అదే విధముగా మరలా అప్పమ్మ తీసుకుని రమ్మన్నావు కదయ్యా. లేదు అనలేదయ్యా. తన కాలంలో ప్రభు కరువు కాలంలో తండ్రి కొంచెము పిండి కొంచెము అయినా అయ్యా నూనెతో అప్పమ్మ చేసుకుని తిని చనిపోదాం అనుకున్న సమయంలో ప్రభు మీరు వెళ్ళి తండ్రి ఎదవరాలు మీరు ఆశీర్వదించారయ్యా. కరువు దినాలన్నీ పోషించబడింది ప్రభు.
పేదవరాళ్ళ పక్షాన్ని మీరు ఏడ్చేవాడండి తండ్రి. పేదవరాళ్ళకి ఇచ్చిన బిడ్డల ప్రభు కరువు కాలంలో బిడ్డలు చదివించుకుంటూ ప్రభు నాయన ప్రయోజకం చేసుకుంటున్నారు. అయ్యా నీకు వందనాలు. ఉద్యోగాల నిమిత్తం ఏర్పాటు చేసిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. వివాహం కొరకు ఎదురు చూస్తున్నారయ్యా నీకు వందనాలు ప్రభు. వివాహ కార్యాలు ఘనముగా జరిగించే దేవుడు కదయ్యా. అయ్యా నువ్వు ఎక్కడ ఉంచి ఉంటావు ప్రభు నాయన. అయ్యా బిడ్డలకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారి ప్రార్థన ఆలకించండి. వారికి కావాల్సిన సహాయం దయచేయండి దేవుని నీకు వందనాలు. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి ప్రభు. అయ్యా నీకు వందనాలు తండ్రి. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. అయ్యా స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పురుషోత్తం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేకమైన బిడ్డల ప్రభు కాళ్ళు నొప్పులతో గుండె నొప్పితో ప్రభు అయ్యా షుగర్తో బీపీతో బాధపడుచు ఉండగా దేవా నాయన మీరు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని అయ్యా మీరు బాగు చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. గాయం చేయవాడవు నీవే, కట్టువాడవు నీవే కదయ్యా. నీ మీద ఆనుకున్నప్పుడే ప్రభా సమస్తము స్వాధ్యమైపోతుంది దేవా. నీకు వందనాలు ప్రభు నాయన. అయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు నాయన మీ దైవదాసులు మీరు నిలబెట్టిదండి. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా అజయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. బలము శక్తి ఆరోగ్యం ఇచ్చి మా మధ్యకు నడిపించమని మేము అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. సమయంలో నేటి దిన ధ్యానం ఏర్పాటు చేయటువంటి పాఠ్య భాగాలు చదువుకున్నాం. మొదటి పాఠంగా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు, తర్వాత 26వ వచనం తీసిన వరకు ముందుకు వచ్చి వచ్చిన భాగాలు చదవండి. యెషయా గ్రంథం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనాల వరకు మరియు 26వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 18 నుండి ఈ విధంగా రాయబడి, ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. 26వ వచనం. నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మామును కనికరింపుము. నేటి దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు చివరి వచనం వరకు. స్త్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుతున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజ మధ్య నీ కీర్తిని గానం చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొని అని నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఈ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయం చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడెను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయముల్లోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. తాను శోధింపబడిన శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము ఇంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము పరిశుద్ధ లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు చదువుకుందాం. తీసిన వారు మరి యొక్క ముందుకు వచ్చి వచ్చిన భాగం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుండి 52వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఈ దినమందు లోకసు వార్త 2వ అధ్యాయం 41 నుండి 52 వరకు రాయబడి పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుతుండేవాడు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుతుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దీన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నేలమైన వారిలోను ఆయనను వెతుకుతుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుతూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుతూ వారి ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుతూ నేను వెతుకుతుంటమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుతుండ్రి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరుకరా అని వారితో చెప్పాను. అయితే ఆయన మనతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయములో భద్రము చేసుకుని యేసు జ్ఞానమందును మనస్సునందును దేవుని దయందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము ఇంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి
మర్యాద పెట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినవి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణై శరీర పునరుద్ధానమును నిత్య జీవమును వనమని నమ్ముచున్నాను. ఆమె సమయంలో అందరూ లేదా కూర్చోనండి. అందరం కలిసి తనువు నాది దిగో గైకొను నీయ ప్రభా అని కీర్తన కలిసి పాడుతున్నాం. 440 తనువు నాది దిగో గైకొను నీయో ప్రభువాని పనికి ప్రార్థించుమి. దినములు క్షణములు తీసుకొనియవి నీలో వినతింద్రవహింపచేయను శక్తినియోమి. తనువు నాది దిగో గైకొను నీయో ప్రభువాని పనికి ప్రార్థించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమున నీకే పని చేయ చేతులివిగో ఎనయంబు నీ విషయమై సొగసుగా చురుగు ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో తనువు నాది దిగో గైకొను నీయో ప్రభువాని పనికి ప్రార్థించుమి. వరమిదిగో కొనుమి వరరాజనిలో కూర్చి నిరతము పాడనిమ్ము మరియు పెదవులివిగో మహనీయమైనని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాది దిగో గైకొను నీయో ప్రభువాని పనికి ప్రార్థించుమి. వెండి బసిడి విగో విషమైనను నాకై యుండవలెనని కోరను. నిండైన నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడబడి విధియజ్ఞానము బిదిగో తనువు నాది దిగో గైకొను నీయో ప్రభువాని పనికి ప్రార్థించుమి. నా ఇష్టమిదిగో ఇది నీ
జయాది రాజా ప్రియ సింహాసనము తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పలికిం ప్రార్థించుమి ఉన్నాన ప్రేమాని సన్నిధానమునానే నిర్నాడు నన్ను నీవానిగా కొనునెప్పుడు చెన్నుగాని వశమై స్థిరముగానుండేదా తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పలికిం ప్రార్థించుమి నా తండ్రి నా దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీకందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ గడిచిన తర్వాతి ఆదివారం, క్రిస్మస్ తర్వాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుండి 52వ వచనం వరకు చదవబడినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క బాల్య దినాలను గురించి మనకు తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఆయన 8వ రోజు దేవాలయానికి తీసుకుపోబడ్డాడు. 8వ రోజు సున్నతి చేయబడ్డాడు. అది వ్రాయబడింది. 12వ సంవత్సరం యేసుక్రీస్తు వారు 12 ఏళ్లప్పుడు యెరూషలేము దేవాలయానికి పస్కా పండుగకు వెళ్ళాడు. అక్కడ జరిగినటువంటి సన్నివేశం రాయబడింది. ఆ తర్వాత 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన పరిచర్యలోనికి రావటం జరిగింది. ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకొని పరలోక రాజ్య సువార్త ప్రకటిస్తూ దేవుని పనిని ఆయన కొనసాగించటం జరిగింది. ఇవి మనకు రాయబడ్డాయి బైబిల్లో. ఈ దినం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క 12వ సంవత్సరంలో జరిగినటువంటి సన్నివేశాన్ని గురించి ఇక్కడ రాయబడింది ఏంటంటే పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. ఆ పండుగలో ఒకటి పస్కా పండుగ. ఈ పస్కా పండుగను ఆచరించడం కొరకు వారు యెరూషలేమునకు వెళ్ళారు. ఆ తర్వాత రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది బూరల పండుగ, నాలుగవది పర్ణశాలల పండుగ, ఐదవది మరి దేవునికి అభిషేకించేటువంటి ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఆ తర్వాత పూరీము పండుగ. ఈ విధంగా యూదులకు ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఈ పండుగలన్నిటిలో కూడాను పస్కా పండుగ సమయంలో, పెంతెకొస్తు పండుగ సమయంలో, ఆ తర్వాత పర్ణశాలల పండుగ సమయంలో
యూదులు ఎక్కడెక్కడ ఉన్నా వారందరూ కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసి అక్కడ వారు బల్లర్పించి దేవుని సన్నిధిలో వారు చేయవలసిన మొక్కుబడులను అర్పించుకొని వచ్చేటువంటి వారు. మరియా యోసేపులు దైవభక్తి అయినటువంటి కుటుంబం కనుక వారు కూడాను ఈ పండుగను ఆచరించడం కొరకు కుటుంబంగా అక్కడికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారితో పాటు ఇంకా వారికి కుమారులు కుమార్తెలు కలిగారు. మరి వారందరితో కలిసి మనము వారు దేవుని సన్నిధికి ఆరాధన కొరకు వెళ్ళినటువంటి వారుగా బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. అయితే వారు అక్కడికి వెళ్ళారు, ఆ పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగను ఆచరించి వారు తిరిగి వస్తున్న సమయంలో అక్కడ వారి చేత యేసు వారితో ఉన్నట్లుగా వారు అక్కడ గమనించలేదు కనుక యేసుక్రీస్తు వారితో కనబడలేదు. సహజంగా యూదులు అంటే వారు ఆ రోజుల్లో మనకు లాంటి వాహనాలు లేవు, ఈ రోజుల్లో ఉన్నట్టుగా నడిచి వెళ్ళేటువంటి వారు, కొండల ప్రాంతం, మరి బంధుమిత్రులతో కలిసి వెళ్ళేటువంటి వారు, కలిసి నడిచి వచ్చేటువంటి వారు కనుక వారు నడుచుకుంటూ వెళ్ళారు. చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులతోటే ఉన్నారు. యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు టీనేజ్లోకి ప్రవేశిస్తున్నాడు, యవన కాలంలో ఉన్నాడు. యవన కాలం అటువంటి ఆయన యవనస్తులతో కలిసి వారు ప్రయాణం చేసుకుంటూ వస్తుంటుంటారు. కనుక మరియా యోసేపులు కూడా 3 రోజులు ప్రయాణం చేశారట. ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి? 3 రోజులు ప్రయాణం చేశారు. మొదటి రోజు అనుకుని ఉండొచ్చు, యోసేపు గారితో అంటే స్త్రీలందరూ కలిసి ఒకటి వెళ్తూ ఉంటారు, పురుషులందరూ కలిసి ఒకటి వెళ్తూ ఉంటారు, యవనస్తులు కలిసి ఒకటి వెళ్తూ ఉంటారు. ఇట్లా టీములుగా వారు కలిసి వెళ్తూ పాటలు పాడుకుంటూ వెళతారు. 120వ సంకీర్తన నుండి మనం గమనించినట్లయితే ఇవన్నీ యాత్రా కీర్తనలని వ్రాయబడ్డాయి. ఆ యాత్రా కీర్తనలన్నీ కూడాను వారు యెరూషలేము వెళ్ళేటప్పుడు దేవాలయానికి వెళుతూ పాడుకుంటూ వెళ్ళేటువంటి వారు కనుక వారు అనుకున్నారు ఏంటంటే యేసుక్రీస్తు వారు వారి స్నేహితులతోటో వేరే బంధువులతోటో ఉన్నాడేమో అని అనుకుంటూ వారు ముందుకు సాగి వెళ్ళారు. అయితే అక్కడ మనం గమనించాల్సిందంటే మరి ఆయన ఇక్కడ ఆ దినములు తీరిన తర్వాత వారు వెళ్ళుచుండగా పాడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఇక్కడ 44 వచ్చిన ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎదుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులతో నెలవైన వారిలోను ఆయనను వెతకుచుండిరి. ఆయన కనబడినందున ఆయన వెతుకుటకు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఒకరోజు ప్రయాణం చేశారట. ఒకరోజు ప్రయాణం చేసిన తర్వాత తల్లి బాధ్యత, తండ్రి పట్టించుకోకపోవచ్చు. తండ్రి మరి తల్లి ఏం చేస్తుందంటే పిల్లలందరం చూసుకుంటూ ఉంటారు, అందరూ ఉండాలా లేదా, వీళ్ళంతా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అని చూస్తే యేసు వారితో లేడు. కాబట్టి అనుకున్నట్టు మొదటి రోజు తన దగ్గర ఉన్నటువంటి బంధువులతో ఉన్నారేమోలే, లేకపోతే స్నేహితులతో ఉన్నాడేమోలే అని అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన లేడు. అందరినీ తెలుసుకున్నారు, అందరిని అడిగి తెలుసుకున్నప్పుడు ఆయన వారితో లేనప్పుడు అక్కడ వారు చేసిన పని ఏంటంటే వెతుక్కుంటూ వారు దేవాలయానికి వచ్చారు. వెతుక్కుంటూ దేవాలయానికి వచ్చారు. దేవాలయములు గబాని వెళ్ళగానే లోపలికి వెళ్ళలేదు. వారు ఎక్కడ చూశారు? బయట. సహజంగా పిల్లలు ఎక్కడ తిరుగుతారండి? చర్చికి పిల్లలు వచ్చారు, వీళ్ళు ఉన్నారు లోపల, బైబుల్ నిలబెట్టారు, బయట చూశారు. అట్లాగే ఆ రోజు దేవాలయం ముందే ఉండేదంటే పెద్ద పెద్ద స్టాల్స్ ఉంటాయి. అక్కడ కొంతమంది గొర్రెలు మేపేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎడ్లు అమ్మేవాళ్ళు ఉన్నారు, పువ్వులు అమ్మేవాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత అక్కడ బొమ్మలు అమ్మేవాళ్ళు ఉంటారు, తినుబండారాలు అమ్మేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడాను అక్కడ రూకలు మార్చేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో కలిసి ఏమైనా తిరుగుతున్నాడేమో, వాళ్ళ స్నేహితులతో కలిసి అనుకొని అక్కడ బయట అంతా తిరిగారట. ఎందుకోసంటే ప్రపంచం అంతటా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు, ప్రపంచం ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడికి వచ్చేటువంటి వారు. కాబట్టి ఈ యూదులందరినీ వెతుక్కుంటూ పిల్లోడు ఎక్కడున్నాడు మారిపోయాడు అనుకుంటూ వారు తిరుగుతా 3వ రోజు ఎక్కడికి వచ్చాడు? 3 దినములైన తర్వాత ఒకరోజు చూశారు, ఒకరోజు గడిచిపోయింది, మళ్ళా తిరిగి రావడం కోసం ఒక రోజు వాళ్ళకి పట్టింది, 2 రోజులు.
ఆ 2 రోజులు, మూడో రోజు అంతా కూడా ఏం చేశారంటే వచ్చే వాళ్ళందరూ ఎక్కడ చూశారు? దేవాలయం బయట అంతా చూశారు. ఆవరణలు ఎక్కడైనా కనబడలేదు. మూడవ రోజు వారు ఏం చేశారంటే దేవాలయంలోనికి వెళ్ళారట. దేవాలయంలోనికి వెళితే ఆయన బోధకుల మధ్య ఏం చేస్తున్నాడు? ఆయన బోధకుల మధ్య కూర్చున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారు యవ్వన కాలము ఆయన ఎలా గడుపుతున్నాడు, యవ్వన కాలములో మన పిల్లలు ఎలా ఉంచున్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యవ్వన కాల జీవితము ఎలా ఉండాలి? యవ్వన కాలములో తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకునే కొంతమంది యవనస్తులు మనం బైబిల్లో చూద్దాం. యోసేపు మన మొట్టమొదటి కనబడతాడు. యోసేపు జీవితాన్ని చూసినప్పుడు యోసేపు మరి తన జీవితంలో ఎంతగానో దేవునికి సాక్షిగా తాను జీవించాడు. యోసేపు పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు పాపం నుండి దూరంగా పరిగెత్తాడు. ఆదికాండం 41:38 చూడండి. ఆదికాండము 41:38 చూసినట్లయితే ఫరో తన పనివారిని చూసి అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇక్కడ యోసేపు దేవుని ఆత్మ అనేటువంటి వాడిగా ఉన్నాడు. తన తోటి యవనస్తులు లోకానుసారంగా జీవిస్తుంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆత్మ అనేటువంటి వాడుగా జీవించాడని వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. కనుక మరి 46వ వచనం కూడా చూడండి. 46 వచనంలో మనం యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడట 30 సంవత్సరాల వయసు వాడు. 19 సంవత్సరాల నుండి 13వ సంవత్సరం నుండి 19వ సంవత్సరం వయసుని టీనేజ్ అంటారు. ఆ తర్వాత 35 సంవత్సరాల వయసున్నటువంటి వయసుని యవ్వన దశ అని అంటారు. మంచి యవ్వనటువంటి ఈ యొక్క యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడట ఎంత వయసున్నటువంటి వాడండి? 30 సంవత్సరాల వయసున్నటువంటి వాడు. కనుక ఆయన 30 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేయడం కొరకు ఆయన గవర్నర్గా ఎన్నుకోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే మన పిల్లలకు కూడాను దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మన పిల్లలను కూడాను ఆశీర్వదిస్తాడు. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఏం చెప్పాడంటే 25 సంవత్సరాల వయసు వరకట చదువుకోవాలట, జ్ఞానాన్ని సంపాదించాలట. 25 నుండి 35 సంవత్సరాల వయసు వరకు లేకపోతే 55 సంవత్సరాల వయసు వరకు ఈ జ్ఞానంతో నువ్వేమి సంపాదించావో దాన్ని ఆస్తి సంపాదించుకోవాలట. జ్ఞానం సంపాదించు 25 సంవత్సరాల వరకు. ఆ తర్వాత నువ్వేం సంపాదించుకోవాలి? ఆ జ్ఞానంతో నీవు నీ జీవన పోషణ కొరకు సంపాదించుకోవాలి. ఆ తర్వాత ఇక మిగిలిన కాలం అంతా కూడాను దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమిత్రులారా, ఈ యోసేపు జీవితాన్ని మనం గమనించినప్పుడు బాల్యము నుండి ఆయన దేవునికి సాక్షిగా జీవించి చిన్న వయసులోనే 30 సంవత్సరాల వయసులోనే ఆయన మరి ఆయన ఐగుప్తు దేశం మొత్తానికి గవర్నర్ అయ్యాడు. నిన్న క్రికెటర్స్ గురించి చెప్తూ ఆస్ట్రేలియా దేశంలో మరి ఈ సిరీస్లో సెంచరీ కొట్టినటువంటి వారిలో ముగ్గురు ఉన్నారట. చిన్న వయసు వాళ్ళు. సచిన్ టెండూల్కర్ 18 సంవత్సరాల తర్వాత 18-19 సంవత్సరాల మధ్యకాలంలో
ఆయన ఆస్ట్రేలియా గడ్డ మీద సెంచరీ కొట్టాడట క్రికెట్. ఆ తర్వాత ఇంకొక ఆయన సెంచరీ కొట్టాడు. నిన్న మన తెలుగు అబ్బాయి విశాఖపట్నం అబ్బాయి ఏం పేరు నితీష్ రెడ్డి అనేటువంటి ఆయన సెంచరీ కొట్టాడు. కాబట్టి వీళ్ళు చిన్న వయసులో ఇలాగ సంపాదించారు అని వారి గురించి తెలియజేశారు. మన బిడ్డలకు కూడా యవ్వన కాలం, ఇది యవ్వన వయస్సు. ఈ యవ్వన వయస్సులో మనం ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తులాగా మాదిరి జీవితాన్ని కలిగి జీవించాలి. యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు వచ్చింది, యవ్వన కాలంలో ప్రవేశించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ వయసులో ఏం చేయాలి అంటే ఆటకాయితనంగా ఇష్టం వచ్చినట్టు అల్లరి చిల్లరగా తిరగలేదు ఆయన. ఆయన దేవాలయంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయన మరి ధర్మశాస్త్రోపదేశకులతోటి దేవుని యొక్క వాక్యాన్ని తర్కించడం మొదలుపెట్టాడట. యూదులు 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి వారికి ధర్మశాస్త్రం అంతా నేర్పించాలట. అక్కడి నుండి వారు ఈ ధర్మశాస్త్రాన్ని కంఠస్థ చేయటం నేర్చుకోవాలట. 12 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి వారికి ధర్మశాస్త్రం అంతా రావాలి. మనం కూడా మన చిన్నపిల్లలకి బైబిల్ వాక్యాలు కంఠత వాక్యంగా సండే స్కూల్ నేర్పిస్తూ ఉన్నాం. 66 పుస్తకాలు నేర్పిస్తున్నాం, ధన్యతలు నేర్పిస్తున్నాం. కొన్నిసార్లు ఇంకా వారికి బైబిల్ అటువంటి పరలోక ప్రార్థన, విశ్వాస ప్రమాణం ఇవన్నీ కూడాను చిన్న వయసులో నేర్పిస్తున్నాం. కనుక ప్రభునందుకుని బిడ్డల ఇవన్నీ కూడాను బాల్యము నుండే నేర్చుకోవాలి. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే బాలుడు నడవలసిన త్రోవను బాల్యము నుండి వానికి నేర్పుము, పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు. మనము మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మన పిల్లలు ఎలాగో దేవుని మీద భయభక్తులైన జీవితంలో ఎదుగుతున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఇక్కడ ప్రశ్న వేసుకోవాల్సిందిగా మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక యేసుక్రీస్తు వారు ఈ చిన్న వయసులోనే 12 ఏళ్ల వయసులో ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ మరి యాజకులు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలతోటి దేవాలయంలో ధర్మశాస్త్రోపదేశకులతోటి దేవుని వాక్యాన్ని మరి వాదించటం మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు జీవితాన్ని కూడా చూస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే సమూయేలు మరి దేవుని సన్నిధిలో వర్ధిల్లినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 2వ అధ్యాయం 26వ వచనం, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచుండెను. ఈ బాలుడైనటువంటి సమూయేలు దేవుని దయలో వర్ధిల్లాడు. 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే బాలుడైనటువంటి ఈ సమూయేలు ఏలి ఎదుట ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ పరిచర్య చేసినటువంటి వాడిగా ఉన్నాడు. మన పిల్లలు దేవుని స్థలంలో పరిచర్య చేస్తున్నారా? మనం ఏం చేస్తున్నారు? చాలా చాలా సంతోషం. సండే స్కూల్కి వచ్చే పిల్లలు చక్కగా చర్చి ఊడిస్తారు. చర్చిలు కుర్చీలు అన్నీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎత్తి పెడతారు. వాళ్ళు పెద్దోళ్ళు ఎత్తి పెడతారు, కొన్నిసార్లు వాళ్ళు వచ్చేసేసి సరి చేస్తారు. కనుక మరి ఈ పరిచర్య చేసే పని బాలుడైన సమూయేలట దేవాలయంలో ఆ రోజుల్లో దీపాలు ఉండేవి, వాటిలో ఒలివ నూనె పోసి ఒత్తి పెట్టాలి. ఈ రోజుల్లో లైట్లు ఉన్నాయి, మనకి ఈ కరెంట్ వచ్చింది. ఆ రోజుల్లో కరెంట్ లేదు కనుక వారు ఆ దీపాలు వెలిగించేటువంటి వారు. ఆ బాలుడైన సమూయేలు దేవుని మందిరములో దేవుని పరిచర్య చేశాడు. ఈ విధంగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటుంది. కూడా వ్యక్తి మనం చూసిన దావీదు జీవితంలో కూడాను దేవుని యందు ఆయన యవన కాలం ఎలా గడిపాడు చూద్దాం. 17వ అధ్యాయం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే మరి సౌలు అంటున్నాడు, ఈ ఫిలిష్తీయునితో యుద్ధం చేశావు. సమూయేలు 17వ అధ్యాయం 33వ వచనం 17వ అధ్యాయం 33వ వచనం, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చావరు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధ ప్రవీణుడు చేసినవాడని దావీదు. ఇక్కడ దావీదు చిన్నోడే. గొలియాతు బాల్యము నుండి యుద్ధాలు చేసేటువంటి వాడు, యుద్ధాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి వాడు. దావీదే ప్రాక్టీస్ చేశాడు, గొర్రెలు కాశాడు. గొర్రెలు కాస్తూ ఆయన కూడా ప్రాక్టీస్ చేశాడు. ఆయన దగ్గర ఒక కర్ర ఉండేది, దుడ్డు కర్ర. ఆయన దగ్గర ఒక వడిసెల ఉండేది. ఈ వడిసెలతోటి మరి క్రూర జంతువులు వచ్చి గొర్రెల మీదకి వచ్చినప్పుడు వాటితో ఫైట్ చేసేవాడు.
ఈ దుడ్డు కర్రతోటి ఆయన ఏమైనా జంతువులు వస్తే వాటిని కొట్టి వాటి యొక్క బారి నుండి తన గొర్రెలను రక్షించుకునేటువంటి వాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధంలో యుద్ధంలో ఒడిసెలను కర్ర పనిచేయదు, దుడ్డు కర్ర పనిచేయవు. ఏం పని చేస్తాయి? అక్కడ ఈటెలు ఉండాలి, అక్కడ బాణాలు ఉండాలి, అక్కడ కత్తులు ఉండాలి, ఖడ్గాలు ఉండాలి. అయితే అవన్నీ తగిలించుకుని వెళ్ళట కొరకు దావీదుకి శక్తి లేదు. అయితే ఇప్పుడు దావీదు ఏమంటాడంటే చూడండి, 37వ వచనం చదవండి. సింహము యొక్క బలము నుండి, ఎలుక వంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపింప సమర్థుడై ఉన్నాడు. ఆయన శక్తి అయినటువంటి వాడై ఉన్నాడు అని ఆయన తెలియజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమిల్లారా, దేవుని యందు విశ్వాసములో దావీదు బలంగా ఉన్నాడు. తాను ఏమైతే దేవుడు నమ్ముకున్నాడో ఆ దేవుడు శక్తి అయినటువంటి దేవుడు, ఆయనకు జయమిస్తున్నటువంటి విశ్వాసము దావీదులో ఉంది. మన బిడ్డలకు అలాంటి విశ్వాసం ఉందా? మన బిడ్డలు మన యవన కాలంలో అలా జీవిస్తున్నారా అనే ప్రశ్న మనం వేసుకుని వారికి అలాంటి తర్బీదును మనం ఇవ్వాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే యోవాషు అనేటువంటి ఆయన మనకు కనబడతాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం. యోవాషు వాడు 7 సంవత్సరాల వాడైనప్పుడు ఆయన రాజు అయ్యాడట. 7 సంవత్సరాల పిల్లడు ప్రజలను ఎంత పరిపాలన చేశాడో తన యొక్క జీవితంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మరి 1-2 వచ్చి చూసితే ఆయన దేవుని సన్నిధిలో అన్నిట్లో కూడాను నీతిగా నడుచుకున్నాడు. మరి ఆయన పాపాన్ని జయించేటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. మనం కూడా మన బిడ్డలకు అతి జీవితాన్ని నేర్పాలని మనకు తెలియజేస్తున్నాం. కొత్త నిబంధనలో చెప్పి తిమోతి చిన్న వయసులోనే ఆయన దేవుని నమ్ముకున్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు దేవుని భయభక్తుల వారిని పెంచారు. మన బిడ్డలు మన దగ్గర ఉన్నప్పుడు వారి దేవుని భయభక్తులు మనం పెంచాలి. ఎవరైనా ఇంటికి వస్తే రే అత్తను తిట్టరా, అమ్మమ్మని తిట్టరా, మామని తిట్టరా అని అంటాం కాదు. వాళ్ళకి ఎన్ని కంటత వాక్యాలు, సరే మీరు చర్చికి వెళ్తున్నారు కదా, ఈ కంటత వాక్యాలు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి చెప్పయ్యా అని వారితో చెప్పించాలి. అప్పుడు వారు దేవుని యొక్క భయభక్తులు ఎలా ఎదుగుతున్నారో వారికి అర్థమవుతుంది. చాలా సంతోషం. నేను చిన్నప్పుడు చిన్నపిల్లలు కాటాకులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళ బొమ్మల ఆటలు ఆడేవాడు. ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళ ఆటలు ఆటలా కూర్చుని ప్రార్థనలు ఆటలు ఆడుతున్నారు. మైకులు పెట్టుకొని ఎందుకోసంటే ఊరంతా చర్చలు అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలు చక్కగా ప్రార్థనలు చేసి ఆటలాడుతున్నారు. దేవునికి మహిమ కలిగిన కాక. ఒకసారి హల్లెలూయా చెప్పండి. మన బిడ్డలు ఆ విధంగా ఆత్మీయంగా ఎదగాలి, దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తున్నాను. తిమోతి జీవితం అని చూసినట్లయితే తిమోతి పిలువబడినప్పుడు తిమోతి మరి చిన్న వయసు నుండి దేవుని యందు భయభక్తులు వాక్యములో ఆయన ఎదిగాడు. కనుక యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆయనట దేవాలయంలో యాజకులతో అక్కడ ఉన్నటువంటి పెద్దలతోటి దేవాలయం బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన అక్కడ? మొట్టమొదట ఆలకిస్తున్నాడు. ఏం చేస్తాడండి? ఇంకా బైబిల్ చెప్తుంటే వినుటకు వేగిరపడాలట, మాట్లాడటానికి నిదానం. కాబట్టి సగం వింటాం మనం, శాంతం వినం, సగం విని మాట్లాడుతూ ఉంటాం. కనుక మనము చివరిదాకా వింటూ నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటంటే దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుని వారి మాటలను ఆలకించాడు. యెహోవా బైబిల్ చెప్తుంటే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మన పిల్లలు మాట వింటున్నారా లేదా? వాళ్ళకి ఏం చెప్పాలి? ముందు వినండి అమ్మా, తర్వాత మాట్లాడదురు అని మాట్లాడటం, వినటం నేర్పాలి. వాళ్ళకి ఏమి నేర్పాలండి? వినటం నేర్పాలి. మనం కూడా వినటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు మాటలు విన్నాడు. ముందు వారు ఏం చెప్తున్నారో విన్నాడు. ధర్మశాస్త్రాన్ని వారు ఏం చెప్తున్నారో విన్నారు. చెప్పేటప్పుడు కొన్నిసార్లు తప్పులు చెప్పొచ్చు అవతల వ్యక్తి. తప్పులు చెప్పినప్పుడు ఏం చేయాలి? ఈయన వారితో కూర్చుని వారి మధ్య
వారిని ప్రశ్నలు అడిగాడట. ఈ వయసులో వాళ్ళకి చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ చిన్న చిన్న పిల్లలకి, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల వాళ్ళకి చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ 12 ఏళ్ల వాళ్ళకి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఎందుకోసం అంటే అదేమిటి, ఇది ఎందుకు ఇలా అయింది, అలా ఎందుకు జరిగింది అని వారికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు కావాలి. ఎక్కడ దొరుకుతాయంటే దేవుని యొక్క వాక్యంలోనే ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన దేవుని పని పట్ల ఆయన ఆసక్తి వాడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఆసక్తి ఆయన వినుటకు ముందు చూపించింది. తర్వాత తనకు ఉన్న సందేహాలను కూడా అడిగి తెలుసుకోవడానికి సహాయం. ఆయన సర్వజ్ఞ అయినటువంటి దేవుడు, ఆయన దేవుడే, ఆయనే ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి వాడు. అయితే ఆయన సంపూర్తి మానవుడిగా ఉన్నాడు కాబట్టి సంపూర్తి మానవుడిగా ఆయన విషయాలను ఇతరులకు తెలియజేయాలంటే, తెలుసుకోవాలంటే, మనకు మాదిరి చూపించాలంటే ఆయన తెలుసుకోవాలి. కనుకనే ఈ విషయాలు ఇవన్నీ కూడాను దేవుని పని పట్ల ఆసక్తిని చూపెడుతూ ఉన్నాయి. దేవుని పని పట్ల ఆసక్తిని మనకు చూపెడుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మరియా యోసేపుని వెళ్ళి ఆయన అడిగారు. అక్కడ ఉన్నటువంటి మరియా చూడండి 8:48 వచ్చి చూస్తే, ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నిన్ను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పా. అయ్యా, ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇక్కడ ఆగిపోయావు? నీకోసం మేము ఎంత వెతికాం. ఒకరోజు కనపడకపోతేనే బాధ కదండి. ఒక గంట పిల్లలు కనపడకపోతే ఊరంతా దేవులాడేస్తాం. మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అబ్బాయి ఎక్కడ. వాళ్ళు 8 రోజులు కనపడలేదు వాళ్ళకి. 3 రోజులు, 3వ రోజు కనపడ్డాడు. ఒకరోజు వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు 2 రోజులు, మళ్ళీ ఒక రోజు అంతా తిరిగారు. 3వ రోజు చివరిలో అయినా మరి కనపడ్డాడు. ప్రభు అంటాడు, మీరు ఎందుకు ఇలా చేశావు అంటే, యేసుక్రీస్తు 49 వచ్చింది చూడండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలని మీకు తెలియదా? నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను? నేను ఈ లోకానికి వచ్చిన తండ్రి పని చేయడం కొరకు. ఏమిటా పని? సువార్త ప్రకటించాలి, రోగులను స్వస్థపరచాలి, బంధింపబడిన వారిని విడుదల చేయాలి, దేవుని హితవత్సరం అంటే స్వతంత్రాన్ని నేను ప్రకటించాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవుని యొక్క వాక్యంలోనే దొరుకుతాయి. కాబట్టి మొట్టమొదట ఈ దేవుని యొక్క వాక్యానికి వచ్చిన విషయాలు నేను తెలుసుకోవాలా, వారికి తెలియచేయాలి, కాబట్టి వారికి నేను బోధించాలి. ఇవన్నీ కూడా దేవుని పని అయి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు వారి వార్త చెప్తాడు, నేను ఏ పని మీద వచ్చానో ఆ పని నేను చేయాలి. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారికి దేవుని పని పట్టినటువంటి ఆసక్తి మనం చూస్తాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 17వ వచనంలో దేవుని పని పట్టినటువంటి ఆసక్తిని చూస్తున్నాం. నీతిని కవచముగా ఆయన ధరించుకును, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను, ప్రతిదండనను వస్త్రముగా వేసుకొని, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. ఇదంతా కూడాను యేసుక్రీస్తు వారు చేయవలసిన పనిగా మనకు కనబడుతుంది. నీతిని కవచముగా ఆయన ధరించుకొను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొను, ప్రతిదండనను వస్త్రముగా ధరించుకొను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపవస్తులకు ప్రతీకారము చేయును. ప్రభునందు ప్రియమిత్రులారా, ఆయన చేయవలసిన పని ఇదే ఉన్నది. కనుక ఆయన అంటాడు, నేను నా తండ్రి పని చేయాలి కదా, నేను నీతిని ధరించుకోవాలి కదా, నేను శిరస్థానంగా రక్షణ ధరించుకోవాలి కదా, సాతానుతో ప్రతిదండన చేయాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా చేయడం నేను వచ్చాను, నేను తండ్రి పనిలో ఉన్నాను అని ఆ పనిని గురించినటువంటి విషయాలను యేసుక్రీస్తు వారికి తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి మాటలు అక్కడ నెరవేరుతున్నాయని, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడి ఉన్నట్లు
జ్ఞాపకం చేయండి. యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళాడు. ఆ దేవాలయం అంతా కూడాను కేకలతో నిండుంది. ఏం కేకలు? మా దగ్గరికి రండి, మేము చిల్లరిస్తాం. మా దగ్గరికి రండి, మంచి గొర్రెపిల్లని ఇస్తాం. మా దగ్గర రండి, మేము మంచి పోతుని ఇస్తాం. మా దగ్గరికి రండి, ఇదిగో బలి సామాన్లు కొనుక్కోండి అని వారు ఆ వ్యాపారాన్ని చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు యొక్క ఆ దేవాలయాన్ని చూసి ఆ దేవాలయం ప్రతిదాన్ని కూడాను అక్కడ నుండి తీసి పాడవేసేసాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంటిని వ్యాపారస్తులుగా చేశారు. కనుక ప్రభునందు ప్రేమిళ్ళరా, యేసుక్రీస్తు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించదని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వారు దేవాలయము, మనమందరం కూడా దేవుని ఆలయాలయమై ఉన్నాం. ప్రతి విశ్వాసి ఒక ఆలయం అయి ఉన్నారు. మన ఇంటిలో ఏముంది? దేవుని సన్నిధి ఉన్నదా? దేవుని భయం ఉన్నదా? దేవుని ప్రార్థనా జీవితం ఉందా? లేదా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. మన ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నామా? మన ఇంట్లో బైబిల్ చదువుకుంటున్నామా? సరే, ఒకవేళ లేకపోతే మనం దాన్ని కలిగి ఉండాలి. మన ఇంట్లో వ్యాపారం ఉందా? ఎప్పుడు కూడా లోకాన్ని గురించే, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అనే ఆలోచన చేస్తున్నామా? దేవుని గురించి కొంచెం ఆలోచన ఏమైనా ఉన్నాయా? మొట్టమొదటి రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. నీ సమస్యలన్నీ దేవుని మీద వేయండి. ప్రతి సమస్యకు దేవుడు మనకు జవాబును ఇస్తాడు. ప్రతి సమస్యపై ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. క్రీస్తునందు ప్రియమిళ్ళరా, నా జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి. మరి అజయ్ పెళ్లి పెట్టిన తర్వాత మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. పెళ్లికి ముందు రోజు నా దగ్గర సామాన్లు కొనడానికి కొరకు డబ్బులు బ్లాక్ అయిపోయాయి. ఇక విషయం చెప్పాను. నా యొక్క సెల్ ఫోన్లో పేటిఎం పిన్ను పాడైపోయింది. అది యాక్టివ్ రావట్లా. డబ్బులు పంపిద్దామంటే పోటల్లా. సరే, ఏటీఎం దగ్గరికి వెళ్దామంటే ఏటీఎంలో 40,000 వస్తాయి, ఇంకా డబ్బులు రావు. ఏం చేయాలి? ₹1,00,000 పైన నేను వస్తువులు కొనాలి. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? దేవుడు అద్భుత రీతిలో ప్రతి అవసరం ఇచ్చాడు. మేము ఇక్కడ బయలుదేరి వెళ్ళాం. బయలుదేరి వెళ్ళిన తర్వాత మరి మేము వెళ్ళిన తర్వాత అజయ్కి అనుకోకుండా అపెండిసైటిస్ అయింది. దేవుడు అనుకోకుండా అద్భుత రీతిలో సహాయం చేశాడు. నేను తిరిగి వచ్చేటప్పుడు మేము ఖచ్చితంగా 4 నిమిషాల ముందు రైల్వే స్టేషన్కి వచ్చాం. 7:30కి బండి బయలుదేరుతుంది. మేము 7:10 దాకా బస్సులోనే ఉన్నాం. బస్సు దిగిన వెంటనే బయలుదేరి వస్తాం. ఒకటే ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టి 7 గంటలకన్నా ప్రభా, బస్సు టయానికి అక్కడ చేరి, నా పక్కన కూర్చుని ఆయన ఉన్నాడు, ఈ బస్సు అక్కడ చేరుకుని 7:10 అయిద్దండి అన్నాడు. మీరు వెంటనే హాస్పిటల్ తీసి బయలుదేరితే వెళ్తారు అని అన్నాడు. ఆయన మధ్యలో దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత సరే, మేము కూడాను డ్రైవర్తో మా అమ్మాయి చెప్పిన తర్వాత మధ్యలో దింపాడు. ఆటో ఎక్కాం. ఆటో ఎక్కి ఇంకా వెళ్తా ఉంటే సిగ్నల్ వేశాను. ఎన్ని నిమిషాలు తిరుగుతారో తెలియదు కదా. ఆ సిగ్నల్ వేస్తే సిగ్నల్ వేశారే. మేము కోసం ప్రార్థన, ప్రభా మేము సకాలంలో బండి ఎదురిచ్చాను, లేదా బండి డిలే అవుతుంది, సహాయం చేస్తే. బండి డిలే కాలేదు, కానీ మేము ఖచ్చితంగా బండి ఎదుగు సమయానికి చేరాం. బండిలో ఎక్కగలిగాం. దేవుడి కృప అయ్యింది. సాతానుడు అనేక అడ్డంకులు పెడతా ఉంటాడు, కానీ ప్రతి అడ్డంకును మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తామంటే ప్రార్థనకి జవాబునైనా ఇస్తాడు. కనుక ప్రభునందు ప్రియమిళ్ళరా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని మీద మనం ఆధారపడటం నేర్చుకోవాలి. కనుకనే యేసుక్రీస్తు వారు ఆ దేవాలయంలోనికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి వాటన్నిటి కూడా శుభ్రం చేశాడు. ఎందుకోసం అంటే నీ మందిరానికి వచ్చి, నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది రాయబడినట్టు వారు జ్ఞాపకం చేసుకున్నారు. మన జీవితాల ప్రార్థన ఉంటే, మన హృదయంలో ప్రార్థన ఉంటే, మన కుటుంబ ప్రార్థన ఉంటే, దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే దేవుడు మనకు అన్ని సహాయం చేస్తాడు. మనం ఎవరిని చూడాలి? మనుషులను చూస్తాం. మనుషులు చూసినప్పుడు మనం ఏం చూడాలంటే వారి ప్రార్థనా జీవితం చూడాలి, వారి జయ జీవితాన్ని చూడాలి, వారి పతనాలు చూడబాకండి. వాడు అలా చోట పడిపోయాడు. పిల్లలు స్కూల్లో మార్కులు తక్కువ వచ్చాయి. ఏంట్రా నీకు మార్కులు తక్కువ వచ్చాయి అంటే, వాడికి నాకంటే తక్కువ వచ్చింది తెలుసా అంటారు. ఏమి చూస్తామండి? మనకంటే తక్కువ వచ్చేవాడిని చూస్తాం. మనం ఏమి చూస్తాం? పెద్దవాళ్ళు ఏమని చూస్తారు? వాడికంటే ఎక్కువ వచ్చేవాడిని చూస్తారు. వాడికి 100కి 90 మార్కులు వస్తే నీకు 60 మార్కులు ఎందుకు వచ్చినాయి అంటే వీడేమంటాడు? వాడికి 50 వచ్చింది తెలుసా అంటాడు. వాడికంటే నేను బాగుండాలని అర్థం, కానీ నేను చూడవలసిందంటే నీకంటే ఎందుకోసం పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న విధంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి మనం ఎందుకు చెప్పుకుంటామంటే, యవన కాలములో ఆయన దేవుని పని పట్ల ఆసక్తినటువంటి వాడుగా ఉన్నాడు. యేసయ్య మనం అలాగ ముందుకు వెళ్ళాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ముంగమూరు దేవదాసయ్య గారు తెలుసు. వాళ్ళ నాన్నట చిన్నప్పుడు
వాళ్ళ నాన్నని ఒక మిషనరీ గారి దగ్గర తీసుకెళ్ళాడట. ఈయన చిన్నగా ఉంటే టేబుల్ మీద నిల్చోబెట్టి, అయ్యా వీడికి ప్రార్థన చేయడం వచ్చు, ప్రార్థన చేయమనండి అన్నాడట. దేవదాశేఖర్ ప్రార్థన చేసినట్టు, దేవా నా వయసులో నువ్వు ఎలా ఉన్నావో నాకు అలాంటి జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేశాడట. అప్పుడు ఆ దొరగారు, ఆ పాస్టర్ గారు ఆయన ఆశీర్వదించి, అయ్యా నువ్వు గొప్ప దైవజనుడు అవుతావు, దేవుని చేత బలంగా వాడబడతాడని దీవించాడు. ప్రభునందు ప్రియమైన మనము మన పిల్లలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, యేసుక్రీస్తు వారి బాల్యము నుండి 12 సంవత్సరాల వయసులో దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలాగో ఆసక్తిని కలిగి జీవించాడో మనం కూడా అలాగే ఉండాలి. ఆయన దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయాన్ని ఎలా శుద్ధి చేశాడో మన హృదయము అనేటువంటి దేవాలయాన్ని మనం కూడా శుద్ధి చేసుకుని దేవునికి నివాసయోగ్యంగా ఉండేవారుగా మనం జీవించాలని తెలియజేస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే 4వ అధ్యాయము 34వ వచనంలో మరొక విషయం కనబడుతుంది. ఆయన ఆసక్తిని యేసు ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. వెళుతూ వాళ్ళు సమరయ గ్రామంలో కూడా వెళ్ళారు. ఈ సమరయ గ్రామంలో కూడా వెళ్ళినప్పుడు ఎండవేళలో ఆయన ఆ సుఖారైనటువంటి బావి దగ్గర కూర్చున్నాడు. యేసుక్రీస్తు శిష్యుల ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా భోజనం తీసుకొద్దని వెళ్ళారు. ఈ సమయంలో అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీతో యేసుక్రీస్తు వారు సువార్తను చెప్పాడు. అమ్మా నేను నీకు నీళ్ళు ఇస్తాను, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పటికీ దప్పికొనమని చెప్పి ఆమెకు జీవజలాన్ని గురించిన విషయం బోధించాడు. తన పాపపు స్థితిని విడుచుకోమని చెప్పినప్పుడు ఆమె తన పాపపు కుండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి అందరం తీసుకొచ్చి, ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను అని చెప్పింది. ఈలోగా ప్రజలందరూ వచ్చారు. దాంతోపాటు యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆహారాన్ని తీసుకుని వచ్చారు. అయ్యా బోధకుడా, నీకోసం మేము ఆహారం తెచ్చామంటే ఇప్పుడు ఆయన వారితో ఈ మాట చెప్తున్నాడు. చెప్పండి, చదవండి ఇప్పుడు. వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నదని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పని, దేవుని పని పట్ల ఆసక్తి ఏంటంటే ఆయన పని ముగించాలి. తండ్రి ఏ పని చెప్పాడో ఆ పని చేయాలి. మన పిల్లలను కొన్నిసార్లు పనికి పంపించామనుకోండి, ఏం చేస్తారు? అప్పుడప్పుడు అమ్మోళ్ళు కొడతా ఉంటారు. కొట్టుకాడకు పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారండి, పోయి ఆటలాడుతూ ఉంటారు. ఒక పాత కథ చెప్తాను మీకు నేను. ఒక అమ్మ అంట కొట్టుకాడకి వెళ్ళి, ఒరే ఇలా ఆదివారం కదా, వెళ్ళి కుందేలు పిల్లను కొనుక్కురారా, కోసుకు తిందామన్నట. సరే వీడు వెళ్ళాడు. ఇది వెళ్ళి మార్కెట్లో అలా అమ్మించిన డబ్బులు పెట్టి కుందేలు పిల్లను కొనుక్కొని వస్తూ ఉన్నాడట. కుందేలు పిల్లను కొనుక్కొని వస్తూ ఉంటే, కుందేలు పిల్ల కాదులే, గినీపిగ్ అంటారు దాన్ని. గినీపిగ్ అంటే అది పందిలాగా ఉంటుంది, కానీ కొంచెం ఇంత ఉంటుంది. దాన్ని గినీపిగ్స్ అంటారు. మనకి ఆ గినీపిగ్ని కొనుక్కొని వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే దారిలో కొంతమంది బచ్చానాట ఆడుతున్నారట. పిల్లలు ఆటలాడుతున్నారు. సరే ఆ పందిని, గినీపిగ్ని మూటకెట్టి ఉంది కదా, అక్కడ పెట్టి వాడు ఆటలాడుతూ ఉంటే వీళ్ళ కొంటరోళ్ళు కొంతమంది ఉంటారుగా, పిల్లలు ఒకటిగా ఉంటారుగా. ఒకడేం చేశాడు, వాడు ఏముందో చూద్దామరా మూటలు అని చెప్పేసి చూస్తే గినీపిగ్ ఉంది. ఒకడేం చేశాడు, మెల్లిగా దాన్ని తీసి పంది పిల్లని దాంట్లో పెట్టాడు. ఏం చేశాడండి, పంది పిల్లని పెట్టాడు, చిన్న పిల్లని పెట్టాడు. అది వెళ్ళిపోయాడు. వాడు ఇంటికి తీసుకెళ్ళగానే, ఒరే నిన్ను ఏం కొనుక్కురమ్మా, నువ్వేం కొనుక్కొచ్చావు అని చెప్పి, లేదమ్మా నేను గినీపిగ్నే కొనుక్కొచ్చాను, పంది పిల్ల ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నాడు. పో ఇచ్చిరా పో అని చెప్పి 2 దెబ్బలు కొడితే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు. వెళ్తా ఏం చేశాడు, మళ్ళీ ఆటలు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ ఆటల దగ్గరికి నిలబడితే వాళ్ళు ఏం చేశారు, ఆ పంది పిల్లని తీసేసి ఆ గినీపిగ్ని మళ్ళీ లోపల పెట్టారు. మళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఏమయ్యా నువ్వు నాకేమి ఇచ్చావు, నిన్నేం అడిగాను, నిన్ను గినీపిగ్ ఇవ్వమంటే పంది పిల్లని ఎందుకు ఇచ్చావు నాకు అన్నాడు. ఇవయ్యా నేను నీ ముందు చూపించి ఇచ్చాను కదా అని తిరిగితే ఏముంది, గినీపిగ్ ఏముంది, పంది పిల్ల లేదు. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఆటల దగ్గర ఆగిపోయాడు. ఎందుకు చెప్పంటే ఆటల దగ్గర ఆగితే ఏం చేసింది, మళ్ళీ వీళ్ళు అదే మార్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మతనం దాన్ని మళ్ళీ పంపించింది. అప్పుడు ఈసారి ఈ ఆట దగ్గర నిలబడలా, చిన్నగా పెడితే మార్చుకుని జీవితాన్ని తీసుకొచ్చాడు. ఇక ఎందుకు చెప్తానంటే, మనం చెప్పిన పని సరిగా చెయ్యం. యేసుక్రీస్తు వారు ఏమనంటే, అయ్యా నేను ఈ లోకానికి వచ్చింది తండ్రి పని చేయటం కొరకు, కాబట్టి నాకు ఇచ్చిన పని నమ్మకంగా చేయాలి. ఆ పని చేయితే ఆ పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి, రక్షించాలి, లోకలను సమాజంలో చెడిపోయినటువంటి వారిని బాగు చేయడం కొరకు ఈ లోకానికి వచ్చాను అంటూ ఆయన పని
చేయటం మనం చూస్తాం. కనుక మనం ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నామో యేసుక్రీస్తు వారి యవ్వన కాలంలో చిన్న వయసులోని దేవుని పని కొరకు ఆసక్తి వాడుగా ఉన్నాడు అనే విషయం తెలియజేస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం కూడా చూడండి. 9వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో ఈ విషయం కనబడుతుంది. ఆయన అంటాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనూ పని చేయలేడు. యేసుక్రీస్తు వారు దారిలో వెళ్తా ఉంటే గుడ్డివాడిని పట్టుకొచ్చారు. ఆ గుడ్డివాడిని చూసి వాళ్ళు అడిగారు, ప్రభా వీడు గుడ్డివాడిగా పుట్టడం కొరకు వీడు చేసిన తప్ప, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా వీడిని గుడ్డివాడిని చేసింది అని అడిగితే యేసుక్రీస్తు వారు, వీడైనను వీడి కన్నవాడైన పాపం చేయలేదయ్యా, దేవుని క్రియలు వీడు ఎందుకు బయలుపరచబడ్డ కొరకు వాడు గుడ్డివాడిగా చేయబడ్డాడు. కాబట్టి పగలున్నంత వరకు మనము దేవుని పని చెయ్యాలి, దేవుని క్రియలు చేయాలి అన్నాడు. కనుక మన జీవితంలో ఆరోగ్యం ఆయుష్నంత వరకు దేవుని పని నమ్మకంగా మనం చేయాలి. ఒక దినం రాబోతుంది, ఆ రోజు మనకు చెవులు పనిచేయకపోవచ్చు. వృద్ధులు అయిపోయిన తర్వాత ఏం పని చేయండి? చెవులు పని చేయవు, కళ్ళు పని చేయవు, కాళ్ళు పని చేయవు, మనం వెళ్ళలేము, ఏ పని చేయలేము. అప్పుడు నేను దేవుని సేవ చేస్తామంటే చేయగలుగుతావా? చేయలేము. కనుక యవ్వన కాలంలోనే యవనుడుగా ఉండగానే దేవుని కాడి మోయటం నేర్చుకో. అందుకోసమే యవన కాలం మందు కాడి మోయట నరునికి మేలు. కాబట్టి యవన కాలంలో దేవుని పని చెయ్యాలి, దేవుని సాక్షి నిలబడాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా పగలనంత వరకే మనం పని చేయాలి, అంటే ప్రాణం ఉన్నంత వరకే మనం పని చేయాలి, ప్రాణం పోయిన తర్వాత మనం ఏమీ చేయాలి. కనుక మన జీవితంలో దేవుని పని ఎలా చేయాలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కనుక క్రీస్తు అందుకు యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసులో ఆయన దేవాలయానికి వెళ్ళి, ఆయన దేవాలయంలో ఆయన తల్లిదండ్రులతో పాటు పండుగ ఆచరించిన తర్వాత అక్కడ కూర్చున్న వారందరితో కలిసి ధర్మశాస్త్రాన్ని గురించి వాదోపవాదాలు చేయటం, వాటి గురించి వినటం, ముందు వారి మాటలు ఆలకించి వారిని ప్రశ్నలు వేయటం మనం చూస్తున్నాం. కనుక ఈ సంగతులన్నీ కూడా ఎలా తెలిసినాయి అంటే, మరియట తన హృదయంలో దాచుకున్నాడు. 51 వచ్చిన అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసుక్రీస్తులో ఇంకొక భాగం ఏంటంటే లోబడుట. యవ్వన కాలంలో తల్లిదండ్రులకు లోబడటం నేర్చుకోవాలి. మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే, మీరు వాళ్ళకి చెప్పక్కర్లేదులే, మీకంటే మాకు ఎక్కువ తెలుసులే అంటారు. తల్లిదండ్రులు చాలామంది చదువుకున్న వాళ్ళు లేరు. ఈ రోజుల్లో పిల్లలు మనకంటే ఎక్కువ చదువుకుంటున్నారు కదా. వారు ఏం చెప్తారు అంటే, మీకేం తెలుసు, మాకు ఇవన్నీ తెలుసు. ఈరోజు సెల్ ఫోన్ ఎట్లా పట్టుకోవాలో నాకు తెలియదు. ఈ చిన్న పిల్లలకు చెప్తే వాళ్ళు సెల్ ఫోన్ ఆన్ చేయడం తెలుసు, ఆఫ్ చేయడం తెలుసు. దాంట్లో ఉన్నటువంటి ఎవరికి ఎంత వయసు వాళ్ళకండి? నేను మొన్న హాస్పిటల్లో కూర్చున్నా, మా అదే హాస్పిటల్, అక్కడ ఓ పిల్లోడు నా పక్కన కూర్చున్నాడు. అంకులు హాట్స్పాట్ ఆన్ చేయండి, ఒకరికి ఫోన్ చేసుకోవాలి అన్నాడు. సరే నేను వాడి కోసం హాస్పిటల్లో ఉన్నాడు కదా అని చెప్పి హాట్స్పాట్ ఆన్ చేశాను. పాస్వర్డ్ అడిగింది, పాస్వర్డ్ నాకు తెలియదు. వాడు గబగబా నా ఫోన్ తీసుకుని 1 అని 6 సార్లు నొక్కేసేసి గబగబా పని చేసేసుకుని. నాకు తెలియలా వాడు ఎంత వయసు ఉంటుందని, 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది. అంత చిన్నోడికి ఆ ఫోన్ గురించిన విషయాలన్నీ కూడా తెలుసు. నాకేమో 63 సంవత్సరాలు వచ్చేసి, నేను చిన్న కాదు. నాకేమో అది తెలియదు, వాడికేమో దాని గురించి విషయాలన్నీ కూడా తెలుసు. చిన్న పిల్లలు మీకేం తెలియదులే అంటారు. మా ఇంటి చిన్న పిల్లలు వస్తారు, చూడు బ్లెస్సీ, హ్యాపీ, వీళ్ళకి సెల్ ఫోన్ గురించి ఎక్కువ విషయాలు తెలుసు మనకంటే. కనుక మీకు ఎందుకు చెప్తానంటే, మనము దేంట్లో ఆరితేరినటువంటి వారుగా ఉంటున్నాం ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన చిన్న వయసులో దేవుని కార్యాలు చేయడం కొరకు ఆసక్తి చూపించాడు. ఎందుకోసం అంటే ఆయన 51 ఆయన లోబడి ఉన్నాడు, అన్ని విషయాలు ఆయన తల్లిదండ్రులకు లోబడ్డాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. మరియమ్మ అన్ని విషయాలు భద్రం చేసుకుంది. మరి ఆయన మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత లూకా గారు వచ్చి కూర్చుని అన్ని అడిగితే ఇవన్నీ కూడా ఆమె తెలియజేస్తుంది. యేసుక్రీస్తు బాల్యం ఆరాధించిన విషయాలు లోకాస్వార్తలోనే మనం చూడగలుగుతాం. ప్రభుత్వం యేసుక్రీస్తు వారి జ్ఞానమందును వయస్సునందును దేవుని యందు మనుషులను వర్ధిల్లించిన అదే విధంగా మనము మన బిడ్డలు మన కుటుంబాలు వర్ధిల్లాలని తెలియజేస్తూ ఈ 2024వ సంవత్సరం మనం చివరిలోనికి వచ్చాం. దేవుని కృపచేత 25వ సంవత్సరాన్ని మనం అనుభవిస్తూ ముందుకు సాగి వెళ్ళే భాగ్యాన్ని మనందరి జీవితంలో మన బిడ్డలు యవ్వన కాలంలో దేవుని సాక్షులుగా జీవించే జీవితాన్ని ప్రభు అనుగ్రహించిన గాక.
తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పూర్ణుడును, కృపా సత్య సంపూర్ణుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా ప్రభా, మీరు బాల్యములో ఏ విధంగా ఉన్నారో, మా ప్రభా దేవుని పని పట్ల ఎలాంటి ఆసక్తిని కలిగి జీవించారో, మా ప్రభా తల్లిదండ్రులకు ఏ విధంగా మీరు లోబడ్డారో మేము నేర్చుకున్నాం. మేము మా బిడ్డలు మా ప్రభా మీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మాకును జ్ఞానాన్ని దయచేయండి, లోబడి జీవితాన్ని దయచేయండి. మా ప్రభా మీరు దేవాలయంలో మా ప్రభా దేవుని యొక్క దాసులు చెప్పే మాటలు ఆలకిస్తూ ఉన్నారు. వాటిలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటూ కొరకు వాటిని ప్రశ్నలు వేశారు. మా ప్రభు వారు తప్పులు చెప్పినప్పుడు వారిని సరి చేసుకుంటూ వారికి జవాబులు చెప్పారు. మేము కూడాను అతి జ్ఞానాన్ని కలిగి జీవించడానికి సహాయం తెచ్చేయండి. మా కుటుంబాల్లో మా బిడ్డలు యవన కాలంలో ఉన్నారు. యవనేచ్ఛను వారు దూరం చేస్తూ మీకు సాక్షులుగా యోసేపులాగా, దావీదులాగా, సమూయేలులాగా, మా ప్రభా యోవాషులాగా మా ప్రభు వారు ఎదుగుటకు సహాయం తెచ్చేయండి. తిమోతిలాగా వారు ఎదుగుటకు సహాయం తెచ్చేయండి. మీ కృపా కాపుదలను మాతో ఉంచమని, మీ దుదికర దండాన్ని మాకు తొలగించి విడిపించమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానాలకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసుని మీ హృదయములకును మీ తలంపులకును కావలుండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంత రంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసును కలుగ చేసి నన్ను దృఢ పరచుము. కూర్చోనండి. గడిచిన వారం నుండి ఈ వారం వరకు ప్రభు మీ జీవితంలో చేసిన మేడం బట్టి కృతజ్ఞత కానుక సమర్పించేవారు